ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు సంబంధించి తాజా వివరాల్ని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలు కొత్తగూడెం కార్పొరేషన్లో కౌంట్డౌన్ ప్రారంభమైందని చెప్పాలి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఏదులాపురం, ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, వైరా, మదిర, సత్తుపల్లి, కల్లూరు ఈ మున్సిపాలిటీలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ను అధికారులు ప్రారంభించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ దురిచెట్టి అందీప్ కౌంటింగ్ వివరాలు వెల్లడిస్తున్నారు. లైవ్ అయినట్టు రిజల్ట్ కూడా మీకు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మున్సిపాలిటీలో మొదటగా ఫలితం వచ్చే అవకాశం అంటే అది డిపెండ్ మనకి నంబర్ ఆఫ్ ఓట్స్ బట్టి, అక్కడ కౌంటింగ్ ఏజెంట్ బట్టి, సో ఏదో మున్సిపల్ బట్ అయినట్టు మీకు అనేది అందించడం జరుగుతుంది. ఒక రౌండ్కి ఎంత ఫలితం మనకి రావడానికి? అంటే మీకు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మనకి ఇంకొక 1 అవర్లో కంప్లీట్ అవుతుంది పోస్టల్ బ్యాలెట్. దాని తర్వాత ఒక రౌండ్కి మేబీ 1.5 అవర్ 2 అవర్స్ అట్లా పట్టచ్చు. మనకి జిల్లా మొత్తం మీద కూడా 456 ఓట్స్ పోస్టల్ బ్యాలెట్ నమోదైనవి. అవన్నీ కూడా పోలింగ్ ఎక్కడ ఏ మున్సిపాలిటీలో కంప్లీట్ ఫస్ట్ రౌండ్లో ఇంకొక 1 అవర్లో పోస్టల్ బ్యాలెట్ వెలువడుతుంది. థ్యాంక్ యూ. రిజల్ట్ ఒకసారి ఇచ్చేస్తాం. సో ఫస్ట్ రౌండ్ వారు మీకు రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేకమైన కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు అయితే అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా కొనసాగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్లను అయితే ఉన్నారు. మొత్తం ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొత్తం ఈ జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీల్లో మొత్తం 59 టేబుల్ల ద్వారా ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్ను, అదేవిధంగా 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక సహాయకులను కూడా అందుబాటులో ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా కౌంటింగ్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఒక్కొక్క ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉంటాయి. ఇక్కడ ఒక వార్డు ఏకగ్రీవంగా ఎన్నికైంది. తర్వాత 31 వార్డులకు సంబంధించి ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుంది. ఇందుకు 16 టేబుల్లను కూడా ఏర్పాటు చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులు ఉంటే కౌంటింగ్కు సంబంధించి 12 వార్డులు ఏర్పాటు చేశారు. మధుర మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మధుర మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 11 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. వైరా మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. మొత్తం ఇందుకు 10 టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ కొనసాగిస్తున్నారు. కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులకు మొత్తం 10 టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్పై 2 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. ఒక రౌండ్లో ఒక వార్డు ఫలితం వెల్లడయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో 15వ వార్డు కూడా ఏకగ్రీవమైంది. తొలుత బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఇప్పటికే ఓపెన్ చేశారు. బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కౌంటింగ్ తొలుత పోస్టల్ బ్యాలెట్లను కూడా ప్రస్తుతం లెక్కిస్తున్నారు. సరిగ్గా 8 గంటలకు ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఒక్కో రౌండ్కు ఒక గంటన్నర సమయం పడుతుందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి మాత్రం 60 వార్డుల్లో ఒక్కొక్క ఓట్ల లెక్కింపునకు 60 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్లో ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికలను, పోలింగ్ ప్రక్రియను ఎంత ప్రశాంతంగా సజావుగా నిర్వహించారు, అంతే పగడ్బందీగా పటిష్ట బందోబస్తు మధ్య ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం ఇక్కడ ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ ఆ పరిధిలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను కూడా రంగంలోకి దించారు. ఇక రాజకీయ పార్టీలకు సంబంధించి రాజకీయ నాయకులు, అదేవిధంగా అభ్యర్థులు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఫలితాలు మాత్రం ఒక్కొక్కటిగా వెల్లడయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలుత తక్కువ వార్డులు ఉన్న వైరా కావచ్చు, కల్లూరు ఇటువంటి మున్సిపాలిటీలో ఫలితాలు అయితే మొదటగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా
జిల్లాలో అత్యధికంగా 32 వార్డులతో 31 వార్డులతో ఎదులాపురం మున్సిపాలిటీలో ఫలితం వచ్చే అవకాశం ఉంది. చివరిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కొంత ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సరిగ్గా మరి కాసేపట్లో ఓట్లకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభించేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితులు ఉన్నాయి. స్వప్న, ఓటు.